హలో నమస్తే, నేను అశోక్. జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్నిర్మాణం మీద ఫోకస్ పెడుతూ వస్తున్నారు. 6 నెలల పాలన ముగిసి వస్తుంది కూటమికి సంబంధించి. 6 నెలల పాలనలో భారీగా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యతిరేకతను అందిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కీలక మంత్రాలు చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి పార్టీ మార్పులపైన కావచ్చు, పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన కావచ్చు ఆయన కీలకంగా చర్చిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జీలకు సంబంధించిన మార్పులు కావచ్చు, అలాగే ప్రాంతాల వారీగా ఉండాల్సినటువంటి మార్పులు కావచ్చు, ఆయన అన్నింటి కూడా చేస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి, రాయలసీమకు సంబంధించి, కోస్తాంధ్రకు సంబంధించి జోనల్ వారీగా కూడా ప్రతినిధులను కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి విజయసాయిరెడ్డికి ఇప్పటికే కీలకంగా బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా మార్పులు చేస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించి చేరికలపైన కావచ్చు, అలాగే వారసులకు సంబంధించిన అంశాలపైన కూడా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఒక కీలకంగా చర్చ అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఏదైతే తప్పు చేశారో, అంటే ఎన్నికలకు సంబంధించి 80 మందికి పైగా నియోజకవర్గాల మార్పు చేయటం వల్లే పార్టీ ఓడిపోయింది అనేటువంటి ఒక భావన కూడా పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి తప్పు ఈసారి జరగకుండా నియోజకవర్గాల వారీగా, స్థానాల వారీగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బలం తెలుసుకుంటూ, సామాజిక వర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ తెలుసుకొని ఆ అభ్యర్థికి తిరిగి మళ్ళీ ఆ నియోజకవర్గానికి పంపించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే గతంలో అంటే 2019 ఎన్నికల్లో ఎవరైతే సొంత నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిపొందినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి ఆ నియోజకవర్గాలు కూడా పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కొత్తవారు అంటే పార్టీని వదిలి మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది దూరంగా ఉన్నారు పార్టీకి సంబంధించి. వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి టీడీపీలోను, జనసేనలో చేరుతూ ఉన్నారు. అలా రాజీనామాలు చేసి వెళ్ళిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొత్త వారికి అవకాశం ఇస్తూనే ఖచ్చితంగా ఈ 3 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకొని ఉండి ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్కి గెలుపొందే విధంగా ఒక మ్యాప్ని అయితే క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఆయన కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి వడివడిగా అడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే దానికి సంబంధించి చాలా నియోజకవర్గాలకు సంబంధించి మాజీ మంత్రులను కావచ్చు, ఇన్ఛార్జీలను కావచ్చు, ఎవరికి వాళ్ళు మార్పులు చేస్తూ వస్తున్నారు. అయితే మాజీ మంత్రి విడదల రజనీకి సంబంధించి ఆమెను ఇటీవల గుంటూరులో పోటీ చేశారు. సో ఆమెను తిరిగి ఆమె సొంత నియోజకవర్గమైనటువంటి చిలకలూరిపేటకు పంపిస్తూ ఉన్నారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి ఆయన నరసరావుపేట ఎంపీగా పోటీ చేశారు వైసీపీ నుంచి. ఆయన ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఆయన సొంత నియోజకవర్గం నెల్లూరుకు కూడా పంపిస్తూ ఉన్నారు. ఇలా చాలామంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తమ సొంత నియోజకవర్గాలకు జగన్మోహన్ రెడ్డి పంపిస్తూ ఉన్నారు. సొంత నియోజకవర్గాలకు పంపించడం వల్ల అక్కడ మళ్ళీ తిరిగి పార్టీని పునర్నిర్మించేందుకు, అలాగే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈసారి ఐప్యాక్ లేకుండా, లేదంటే ఇంకో స్ట్రాటజీ సంస్థ లేకుండా వాళ్ళతో పని లేకుండా జగన్మోహన్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కావచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అవి అమలు చేయకపోవడంతో వాటి మీద చేసినటువంటి పోరాటం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఈ యాక్టివ్నెస్ అంతా కూడా పెంచబోతూ ఉన్నారు. రేపు జనవరి తర్వాత, సంక్రాంతి పండుగ తర్వాత కూడా ఆయన పూర్తిగా మరింత యాక్టివ్ కాబోతున్నారు. నియోజకవర్గాలకు సంబంధించి జిల్లాల వారీగా కూడా ఆయన ప్రతి వారం ఒక్కొక్క జిల్లాకు వెళ్ళి అక్కడ కూడా బస్ చేయనున్నారు. అక్కడ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అలాగే ఆ జిల్లాకు సంబంధించి వైసీపీ నేతలకు సంబంధించి వాళ్ళతో సమావేశం కానున్నారు. సమావేశం అయిన తర్వాత అక్కడ పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, వాటన్నిటిని కూడా తెలుసుకొని మళ్ళీ వాటన్నిటిని కూడా సవరించి పార్టీని మళ్ళీ యాక్టివ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రము వైసీపీకి సంబంధించి మళ్ళీ పూర్తి యాక్టివ్ చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధం కాబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. దానివల్ల కేడర్లో కావచ్చు, వైసీపీ కార్యకర్తలో కావచ్చు ఫుల్ జోష్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసినటువంటి తీరును కూడా అందరూ అభినందిస్తూ వస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి ఏవైతే పనులు చేశారో, ప్రతిపక్ష నేతగా ఉండి ఎలా అయితే పోరాటం చేశారో, ఇప్పుడు అలాంటి పోరాటానికి జగన్మోహన్ రెడ్డి నడుం కడితే మాత్రము మళ్ళీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుంది అనేది కూడా వైసీపీ కార్యకర్తలో ఉన్నటువంటి భావన. సో ఇప్పుడు అలాంటి భావనని వాళ్ళ కార్యకర్తలు ఏదైతే మనసులో ఉన్నటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి అలాంటి నిర్ణయాలే తీసుకుంటారని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తూ వస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, దానికి సంబంధించి ఉన్నటువంటి పనితీరు కావచ్చు, వీటన్నిటిని కూడా కార్యకర్తలు అయితే కొంత ఆశాభావం ఉంది, ఆనందోత్సాహాలు రెక్కుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకుంటూ ఇలాగే ముందుకెళ్తే మాత్రము ఖచ్చితంగా పార్టీకి సంబంధించి మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉంటుందని, అలాగే పార్టీకి సంబంధించి గతంలో మాదిరిలా కాకుండా ఈసారి మరింత అడ్వాంటేజ్గా గెలిచే అవకాశం ఉంటుందనేది కూడా నేతలందరూ భావిస్తున్నటువంటి మాట.